వ్యూయర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. డియర్ ఫ్రెండ్స్, మనం లిథోస్ఫియర్ లెసన్లో ఉన్నాం. అండ్ అర్లియర్ సెషన్లో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేసాం. సో దట్ ఈస్ ఇంటర్నల్ ప్రాసెస్ ఆర్ ఇంటర్నల్ మూమెంట్స్ అని కొన్ని చేసాం మనం. సో దాంట్లో మనం ద ఎర్త్ హ్యాస్ టూ ఇంపార్టెంట్ మూమెంట్స్. ఒకటి ఇంటర్నల్ మూమెంట్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. Internal and external. So due to the internal process, there are slow and sudden movements are there. So slow and sudden movements. So what happen with the slow movements? With the slow movements, mountains will raise up. మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే స్లో మూమెంట్లో ఫామ్ అవుతాయి. సో ఇది ఎలా జరుగుతుంది? ఇంటర్నల్, ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్. ఓకే. అండ్ సడన్ మూమెంట్స్ ఏంటి? సడన్ మూమెంట్స్ ఆర్ eruptions of volcanoes, volcanic eruptions and earthquakes. Volcanic eruptions and earthquakes are these are the process of inside of the earth. So and also we have done about Pacific Rim of Fire or Pacific Ring of Fire, 3/4 of the volcanic areas under the Pacific Rim of Fire. So that we learned, and today we will discuss about the ఎక్స్టర్నల్ ప్రాసెస్. సో ఒకసారి మనం చూసుకున్నట్టయితే నిన్న మనం చేసినటువంటి ఇంతకుముందు క్లాస్ చేసినటువంటిది ఒకసారి మైండ్ మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే, సో ఎక్స్టర్నల్ వాట్ థింగ్స్ విల్ బి దేర్ ఇన్ ద ఎక్స్టర్నల్, దట్ విల్ డిస్కస్. సో ఎక్స్టర్నల్ ప్రాసెస్ ఆర్ ఎక్సోజెనిక్ ప్రాసెస్. ఇది ఎక్స్టర్నల్ ఆర్ ఎక్సోజెనిక్ ప్రాసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్టర్నల్ processes. See, as I said earlier in our previous class, we have discussed about the slow movement, sudden movement, earthquakes and volcanic eruptions, and we discussed about that mountains raise up due to the internal process. Okay, for example, mountains ela form ayyayi? Himalayas, this is one plate and this is one plate. When these both plates are collide, ఈ రెండు ప్లేట్లు ఎదురెదురుగా రావడం వల్ల ఇక్కడ మనకి హిమాలయస్ అనేటువంటి ఫామ్ అయినాయి. సో ద ఫోల్డ్ మౌంటైన్స్ ఆర్ ఫార్మింగ్. సో దిస్ ఈస్ ద స్లో ప్రాసెస్, వెరీ వెరీ స్లో ప్రాసెస్. సో దీన్ని మనం ఎండమిక్ ప్రాసెస్ లేదా ఇంటర్నల్ ప్రాసెస్ అన్నాం. సో ఇక్కడ ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే, లెట్ us see how external force change the surface. సో ఇక్కడ ఏం నేర్చుకుంటామంటే మనం how external forces change the surface. అంటే బాహ్య కారకాలు భూమి పైన ఉన్నటువంటి అవి ఏ విధంగా భూమిని చేంజ్ చేస్తాయి. హౌ ద ఎక్స్టర్నల్ ప్రాసెస్, ఈ ఎక్స్టర్నల్ ప్రాసెస్ వల్ల ల్యాండ్ సర్ఫేస్ ఎలా చేంజ్ అవుతుంది అనేది చూద్దాం. సో దేనివల్ల చేంజ్ అవుతుంది? వాట్ ఆర్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ హియర్? భూమి మీద ఉన్నటువంటి ల్యాండ్ దేని వల్ల చేంజ్ అవుతుంది? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అండ్ ఎయిర్, దీస్ బోత్ ఆర్ ఫ్లో కంటిన్యూస్లీ కదా. వాటర్ అండ్ ఎయిర్ ఫ్లో కంటిన్యూస్లీ. ఇవి కంటిన్యూస్గా ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్తూనే ఉంటాయి. వెన్ దే గో వాటర్ అండ్ ఎయిర్ దే మూవ్, ఓకే, దే క్రియేట్ ప్రెషర్. వాట్ దే క్రియేట్ ప్రెషర్. అవి ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆన్ వేర్ దే క్రియేట్ ప్రెషర్ ఆన్ ఎర్త్ కదా. సో whenever this water, and for example this is a land and water is flowing from the land. So water is flowing from the land. So whenever water flowing from the land, water moves from the land, it create pressure on the surface. We can say that here. So water rub the earth surface. Am I right? ఇక్కడ వాటర్ ఏం చేస్తుంది? ఎర్త్ మీదకి ఫ్లో అవుతా ఉంటే ఎర్త్ని రబ్ చేస్తున్నట్టుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ శాండ్ పేపర్.
ఇట్స్ యాక్ట్స్ లైక్ ఏ శాండ్ పేపర్. మనకి శాండ్ పేపర్ తెలుసు కదా, శాండ్ పేపర్ యాక్ట్ చేసినట్టుగా యాక్ట్ చేస్తుంది. ఏంటి? వాటర్. నాట్ ఓన్లీ వాటర్, ఎయిర్ ఆల్సో విల్ యాక్ట్ యాజ్ ఏ శాండ్ పేపర్. సో వీ కెన్ సేస్ దట్ డ్యూ టు ద ఎయిర్ అండ్ వాటర్, ఓకే, డ్యూ టు ఎయిర్ అండ్ వాటర్, డ్యూ టు ఫ్లో ఆఫ్, చెప్పొచ్చు డ్యూ టు ఎయిర్ అండ్ వాటర్ ఫ్లో సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్ వేర్ అవే. సర్ఫేస్ వేర్ అవే ఏంటంటే భూమి మీద ఉన్నటువంటిది కొంచెం వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ వాస్ టాప్ ఆఫ్ ద సర్ఫేస్ రిమూవ్డ్. టాప్ ఆఫ్ ద సర్ఫేస్ రిమూవ్డ్ అంటే భూమి మీద నుంచి గాలి కానీ వాటర్ కానీ వెళ్తున్నప్పుడు భూమి పైన ఉన్నటువంటిది కొంచెం వేరే దగ్గరికి తీసుకెళ్తా ఉంటుంది. సో దీన్ని మనం వేర్ అవే అంటున్నాం. డ్యూ టు ఎయిర్ అండ్ వాటర్, డ్యూ టు ఫ్లో ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ ఆన్ సర్ఫేస్ వేర్ అవే హ్యాపెన్స్. వేర్ అవే అంటే ఏంటి? రిమూవింగ్ ద టాప్ ఆఫ్ ద సర్ఫేస్ రిమూవ్డ్. ఎలా జరుగుతుంది? ప్రతిరోజు జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ డే బై డే. అంటే సింపుల్గా ఏం జరిగింది? మెటీరియల్ ఎరోడెడ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంతే కదా? అంటే భూమి మీద ఉన్నటువంటి సర్ఫేస్ మీద ఉన్నటువంటి కొంచెం మెటీరియల్ ఎరోడ్ అయింది. ఎరోడ్ అంటే క్రమక్షయానికి గురైంది. దీన్ని మనం క్రమక్షయం అంటాం, తెలుగులో క్రమక్షయం అంటాం. అంటే సాఫ్ట్ క్లే ఇట్ వాస్ రిమూవ్డ్ కదా. నెక్స్ట్, సో ఇట్ వాస్ ఎరోడెడ్ బై వాటర్. దేనివల్ల ఎరోడ్ అయింది? బికాస్ ఆఫ్ ద వాటర్ అండ్ బికాస్ ఆఫ్ ద ఎయిర్. బికాస్ అప్పుడప్పుడు మీ కంట్లో నలుసు పడుతుంది కదా, కంట్లో డస్ట్ పడుతుంది. ఎందుకు పడింది? అది ఎయిర్ వల్ల పడింది కదా. సో eroded by the water. Whenever the material eroded by the water, it will transport to some other places. అంటే వాటర్ వల్ల ఎయిర్ వల్ల మెటీరియల్ ఎరోడ్ అయింది కదా, ద మెటీరియల్ విచ్ ఎరోడెడ్ బై ద వాటర్ ఇట్ డిపాజిట్ సమ్వేర్. ఇది ఏదో ఒక చోట ఇది డిపాజిట్ అవుతుంది. ఓకే, అంటే వాటర్ ఎయిర్ వల్ల ఎరోడ్ అయిన మెటీరియల్ ఒక చోటికి ట్రాన్స్పోర్ట్ కాబడింది. అండ్ ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక చోట ఒక ప్లేస్లో మెటీరియల్ డిపాజిట్ కాబడింది. It deposited some material. So due to this process, so ఈ ప్రాసెస్ వల్ల ఏం జరిగింది? ఎగ్జాంపుల్, ఇది ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. ఇక్కడ మీద ఉన్నటువంటి కొన్ని స్టోన్స్, క్లే అంతా కూడా వాటర్ వల్ల ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఉన్నటువంటి కాస్త ఇక్కడికి వచ్చింది. సో దిస్ మెటీరియల్ వాస్ డిపాజిటెడ్. అండ్ ఇది మళ్ళీ ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. అండ్ దిస్ ఈజ్ ఎర్త్ సర్ఫేస్. అండ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ this is due to the water and due to the air this material deposited here. అంటే ఒక ప్లేస్లో ఉన్న మెటీరియల్ ఇంకో ప్లేస్కి వెళ్తుంది. సో దీన్ని మనం ఏమంటాం? ట్రాన్స్పోర్టేషన్. ద మెటీరియల్ వాజ్ క్యారీడ్ బై ద వాటర్ అండ్ ఎయిర్ టు అదర్ ప్లేసెస్ అండ్ ద డిపాజిట్ సమ్వేర్. ఒక చోట అవి మేట వేస్తాయి. డిపాజిట్ అంటే ఏంటంటే మేట వేస్తాయి. సో ఈ ప్రాసెస్ని ఏమంటాం అంటే లెవెలింగ్ ఆఫ్ సర్ఫేస్ అంటాం. సో దిస్ ప్రాసెస్ ఈజ్ జనరల్లీ కాల్డ్ యాజ్ లెవెలింగ్ ఆఫ్ సర్ఫేస్. So what is leveling of surface? I'll explain to you. For example, ఇది మనం ఎర్త్ సర్ఫేస్ అనుకుందాం. సో దిస్ ఎర్త్ సర్ఫేస్ గ్రాడ్యువల్లీ, వర్షం పడింది ఇక్కడ, వర్షం పడ్డ తర్వాత ఈ హైట్ కాస్త డే బై డే డిక్రీజ్ అవుతుంది. So the height of a place gradually decreases. So what happened? One day after million years, after 100 years after, the land will be leveled, the surface will be leveled. So it may be due to the water, it may be due to the wind. అది వాటర్ వల్ల కావచ్చు, విండ్ వల్ల కావచ్చు, అంటే ఎయిర్ వల్ల కావచ్చు. సో దీన్ని మనం లెవెలింగ్ ఆఫ్ సర్ఫేస్ అంటాం. సో దిస్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ లెవెలింగ్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్. రైట్? ఓకే, let's see ఒకసారి మనం వాట్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్. వాట్ ఆర్ ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్? ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఎర్త్ ఫార్మ్ అయిన తర్వాత ఇమీడియట్గా ఫార్మ్ అయినట్టు వాటిని ఫస్ట్ ఆర్డర్ ల్యాండ్ ఫార్మ్స్ అంటారు. సింపుల్, రెండే, ఓషన్స్ అండ్ కాంటినెంట్స్.
oceans and continents. Oceans and continents are called as first order landforms. Next, let us see second order landforms. Second order landforms. What are second order landforms? అంటే ఓషన్స్ కాంటినెంట్స్ ఫస్ట్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫామ్ అయినటువంటి వాటిని మన సెకండ్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్ అంటారు. దీస్ ఆర్ మౌంటైన్స్, దీస్ ఆర్ మౌంటైన్స్, మౌంటైన్స్, plains and plateaus. Mountains, plains and plateaus are called as, these are second order landforms. Next, let us see. Now let's discuss in this session about the third order landforms. ఈ సెషన్ లో మనం థర్డ్ ఆర్డర్ ల్యాండ్ఫామ్ గురించి డిస్కస్ చేద్దాం. థర్డ్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద థర్డ్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్? థర్డ్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్ ఆర్, ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ఫామ్స్ ఆర్ ఎరోడెడ్ అండ్ డిపాజిటెడ్ బై ద విండ్ అండ్ వాటర్. అంటే వాటర్ వల్ల, విండ్ వల్ల ఫామ్ అయినటువంటి ల్యాండ్ ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అంటారు. సింపుల్, వాటర్ వల్ల. సో దీస్ ఆర్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ క్రియేటెడ్ బై, దీస్ ఆర్ సింపుల్, క్రియేటెడ్ బై విండ్ అండ్ వాటర్. సో విండ్ అండ్ వాటర్ వల్ల క్రియేట్ అయిన ల్యాండ్ ఫామ్స్ క్రియేటెడ్ బై, ఇక్కడ ల్యాండ్ ఫామ్స్ అని రాయాలి, ల్యాండ్ ఫామ్స్ క్రియేటెడ్ బై విండ్ అండ్ వాటర్ కాల్డ్ యాజ్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? ఇది మనకి MCQs లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. ఐడెంటిఫై విచ్ ఈస్ సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ అని అడుగుతారు. ఒకసారి సెకండ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్, థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్ ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. క్యార్వుడ్ మౌంటైన్స్. క్యార్వుడ్ మౌంటైన్స్ అంటే ఏంటి? క్యార్వుడ్ మౌంటైన్స్ అంటే ఒక కొండ గుట్ట ఉందనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి రివర్ కాస్త దాన్ని ఆ మీద నుంచి వెళ్ళి దీన్ని కట్ చేస్తుంది. రివర్ ఇక్కడ నుంచి వెళ్ళింది అనుకోండి, దీన్ని కట్ చేస్తుంది. సో దాన్ని క్యార్వుడ్ మౌంటైన్స్ అంటాం. ఓకే, క్యార్వుడ్ మౌంటైన్స్. నెక్స్ట్ తర్వాత వ్యాలీ. నెక్స్ట్ ఏంటి? వ్యాలీ. వ్యాలీ అంటే తెలుసు కదా, వ్యాలీస్ ఆర్ వి షేప్డ్ వ్యాలీ. ఇలా రెండు కొండలు లేదా గుట్టల మధ్య నుంచి వాటర్ ప్రవహిస్తుంది. వ్యాలీ, దిస్ ఈజ్ వ్యాలీ. చూడండి, వి షేప్, దిస్ ఈజ్ వ్యాలీ. ఓకే, వ్యాలీ. నెక్స్ట్ వ్యాలీ ఆఫ్టర్ డెల్టా. యు నో డెల్టా మనకి ఓషన్ సీబెడ్ దగ్గర ఉంటుంది, సీబెడ్ దగ్గర డెల్టా. సో రివర్ డిపాజిటెడ్ మెటీరియల్ ఆన్ ద సీబెడ్. డెల్టా అంటే ఏంటి? రివర్ డిపాజిట్ మెటీరియల్ ఆన్ ద సీబెడ్. నది తన యొక్క సముద్ర ముఖద్వారం వద్ద కొంచెం మెటీరియల్ని తీసుకొచ్చి డంప్ చేస్తుంది. సో దాన్ని డెల్టా అంటాం. తర్వాత శాండ్ డ్యూన్స్ అంటే తెలుసు మనకి అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఇసుక దిబ్బలు ఎలా ఉంటాయి? ఇసుక దిబ్బలు మీరు ఒక్కొక్కసారి చూస్తే ఒక్కోలాగా మారిపోతూ ఉంటాయి. అంటే ఎడారిలో ఇసుక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి సింపుల్గా వెళ్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్గా నువ్వు మార్నింగ్ చూస్తే ఇలా ఉందనుకోండి ఇసుక, ఆఫ్టర్నూన్ సాయంత్రమో ఇంకో గంట సేపు చూసేవారికి ఇక్కడెక్కడో ఉంటుంది ఇలా సేమ్ స్ట్రక్చర్. సో ఇట్ ఫ్రీక్వెంట్లీ చేంజెస్ డ్యూ టు ద ఎయిర్. దేని వల్ల చేంజ్ అయింది? గాలి వల్ల చేంజ్ అవుతుంది. ఓకే, దెన్ క్యానియన్, గ్రాండ్ కొలరాడో ఆఫ్ క్యానియన్ అని ఉంటుంది. సో క్యానియన్ అండ్ గార్జెస్, దీని గురించి నేను చెప్తాను. క్యానియన్, గార్జెస్, ఆక్స్బో లేక్స్ అండ్ ఫ్లడ్ ప్లేన్. ఐ రిపీట్, ఫ్లడ్ ప్లేన్. సో ఇవన్నీ కూడా థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. దీస్ ఆల్ ఆర్ ద థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్. మరి why these third order landforms are formed? నేను చెప్తున్నాను కదా how this third order landforms are formed. Landforms are formed. అసలు ఈ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అనేది మన క్వశ్చన్. అంటే అసలు క్యార్వుడ్ మౌంటైన్స్ ఎలా ఫామ్ అవుతుంది, వ్యాలీ ఎలా ఫామ్ అవుతుంది, డెల్టా ఎలా ఫామ్ అవుతుంది అని మనకు తెలియాలి. సో ఒకసారి చూద్దాం రీజన్ ఏంటి అసలు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? సో ఇక్కడ రాద్దాం. వై అండ్ హౌ దిస్ థర్డ్ ఆర్డర్ ల్యాండ్ ఫామ్స్ ఆర్ ఫార్మ్డ్. దీస్ ఆర్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం దిస్ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఏదైతే ఇంతకుముందు ఇది ఒకటి చెప్పుకున్నాం. సో దిస్ ఇస్, ఇక్కడ ఏమేమి ఉందండి, ఇక్కడ వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత భూమి పైన ఉన్నటువంటి టాప్ లేయర్ కాస్త రిమూవ్ అవుతుంది. సో దాన్ని మనం ఏమంటాం? ఎరోషన్ అంటున్నాం. ఈ ఎరోడ్ అయిన మెటీరియల్ ఎక్కడికి పోతుంది? ట్రాన్స్పోర్ట్ అయ్యి ఎక్కడో దగ్గర డిపాజిట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్. సో దీన్ని మనం, సో మీకు అర్థమైంది, బట్ దీన్ని అఫీషియల్గా రాయాలి, ఒక ప్రాపర్ మెథడ్లో రాయాలి అంటే చూద్దాం.
హౌ, వై అంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ రీజన్ ఆర్ రీజన్ ఫర్ formation of third order landforms. Third order landforms are, దీనికి రీజన్ ఏంటంటే రీజన్స్ ఆర్, ఫస్ట్ వన్ ఈస్ వెదరింగ్. తెలుగులో దీన్ని శిలా శైథిల్యం అంటారు. శిలా శైథిల్యం తెలుగులో. సెకండ్ వన్ ఈస్ ఎరోషన్. ఎరోషన్ అంటే మృతికా క్రమక్షయం మృతికా క్రమక్షయం. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్. సో ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? రేణువుల రవాణా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది. అండ్ ఫోర్త్ వన్ ఈస్ డిపాజిషన్. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఎరోషన్ ఉంది, దీంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఉంది, దీంట్లో డిపాజిషన్ ఉంది, దీంట్లో మనం డిస్కస్ చేసిన దాంట్లో. బట్ దీంట్లో మనకి వెదరింగ్ లేదు. సో వెదరింగ్ అంటే ఏంటి, ఎరోషన్ అంటే ఏంటి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఉంది కదా, సో వెదరింగ్, ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ ఈజ్ ఈక్వల్ టు వెదరింగ్ ప్లస్ ఎరోషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ డిపాజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ డెన్యూడేషన్. అంటే ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి కదా. వెదరింగ్, ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్, డిపాజిషన్ అన్ని కంటిన్యూగా జరుగుతుంది. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. సో దీన్ని మనం డెన్యూడేషన్ ప్రాసెస్ అంటాం. వాట్ ఈస్ ద డెన్యూడేషన్ ప్రాసెస్? పిల్లలు సింపుల్గా వెదరింగ్ ప్లస్ ఎరోషన్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ డిపాజిషన్ ఈజ్ ఈక్వల్ టు డెన్యూడేషన్ ప్రాసెస్ అని రాయొచ్చు. దీన్ని మనం తెలుగులో ఏమంటాం అంటే వికోశీకరణ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, వికోశీకరణం. సో వికోశీకరణం, డెన్యూడేషన్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కంటిన్యూస్గా జరిగేటటువంటి ప్రాసెస్. ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్, వాట్ ఎవర్ ద ల్యాండ్ వీఆర్ రిసైడింగ్ రైట్ నౌ. ఇప్పుడు మీరు ఉంటున్నారు ఒక ప్లేస్లో, వాట్ ఎవర్ ద ల్యాండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఉంటున్నటువంటి ల్యాండ్. ప్రజెంట్ దిస్ ఈజ్ ల్యాండ్ ఏ అండ్ దిస్ ఈజ్ సర్ఫేస్ బి. సో వాట్ ఎవర్ ద ల్యాండ్ యు ఆర్ రిసైడింగ్ ఎట్ ప్రజెంట్ ఎట్ బి. సో నువ్వు ఇక్కడ ఉంటున్నావు. సో ఈ ల్యాండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్ వాజ్ వెరీ ఎలివేటెడ్ ఏరియా. ఒకప్పుడు ఇది బాగా ఎత్తున్న ప్రాంతం. స్లోలీ దిస్ ల్యాండ్ వాజ్ డిక్రీజ్డ్ అండ్ ఇట్ వాజ్ ఫార్మ్డ్ ఎ ప్రజెంట్ ల్యాండ్. ఒకప్పుడు ఇది ఎత్తుగా ఉండేది. బట్ ఎప్పుడు ఏమైంది? గ్రాడ్యువల్లీ ద హైట్ ఈస్ డిక్రీజ్డ్. Why height is decreased? Because of the water, because of the wind. So wind also, it create pressure on the earth surface. Wind also hit very strongly to the rocks and rocks also eroded. గాలి వల్ల పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా అరిగిపోతాయి. ఎలాగైతే మనకి శాండ్ పేపర్ ఎలాగైతే రబ్ చేస్తే మనకి సైజ్ ఎలాగైతే డిక్రీజ్ అవుతుందో అలా విండ్ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. విండ్ ఆల్సో ప్లే మేజర్ రోల్. ఇట్ ఆల్సో ఎరోడ్ బికాస్ సమ్ టైమ్ వెరీ గస్టీ, వెరీ ఫాస్ట్ విండ్ విల్ బ్లో. సో వెన్ ఎట్ ద టైమ్, సో ద రాక్స్ ఆల్సో ఎరోడెడ్. అప్పుడు పెద్ద పెద్ద బండరాళ్ళు కూడా చిన్నగా సైజ్ కరిగిపోతూ ఉంటాయి. సో వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ దిస్ A and B example? We understood that whatever the land we are residing right now, once upon a time there may be a mountains and once upon a time there may be a plateaus. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, ప్రజెంట్ మనం ఇక్కడ ఉన్నాం. బట్ దీనికంటే ముందు కొన్ని మిలియన్ ఇయర్స్ బిఫోర్ దిస్ ల్యాండ్ మే బి మౌంటైన్స్ ల్యాండ్, దిస్ ల్యాండ్స్ మే బి ప్లాట్యూస్ కదా. ఇట్ మే బి వ్యాలీస్. ఒకప్పుడు ఇది వ్యాలీ కావచ్చు. దిస్ వ్యాలీ వాజ్ ఫిల్డ్. ఇప్పుడు ఇది చాలా పెద్ద వ్యాలీ అనుకుందాం. వ్యాలీ అంటే ఒక లో ల్యాండ్ అనుకుందాం. సో ఈ లో ల్యాండ్ కాస్త ఫిల్అప్ అయిపోయింది. దిస్ లో ల్యాండ్ వాజ్ ఫిల్డ్ బై ద గ్రావెల్, ఫిల్డ్ బై ద సెడిమెంట్స్, ఫిల్డ్ బై ద మడ్, ఫిల్డ్ విత్ ద క్లే. అండ్ రైట్ నౌ వీఆర్ డూయింగ్ అగ్రికల్చర్ ఇయర్. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ అగ్రికల్చర్ చేస్తున్నాం. అంటే ఒకప్పుడు ఇది వ్యాలీ, బట్ ఇప్పుడు అగ్రికల్చర్ ఫీల్డ్. మరి ఎందుకైంది? బికాస్ ఆఫ్ ద వాటర్. So water brought material, river or water brought material and they deposited. So ఈ ప్రాసెస్ ని మనం డెన్యూడేషన్ అంటున్నాం. డెన్యూడేషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్.
సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అబ్జర్వ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ చుట్టుపక్కల ఏదో కొండనో గుట్టనో ఉందనుకోండి, సార్ ఈ కొండ గుట్ట కరుగుతుందా అంటే ఇట్ టేక్ మిలియన్ ఇయర్స్ టు డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద మౌంటైన్. It will take so many years, thousands of years it take time kada. So we cannot observe, but in the sudden movement we observe. Sudden movement ante landslide we observe, okay, and earthquakes we observe, volcanoes eruption we observe, but we cannot observe this denudation process. It is very difficult to understand. It is very difficult to observe this denudation process. Okay, so మేబీ మనం ఉన్న ప్లేస్ ఒకప్పుడు మౌంటైన్ అయి ఉండొచ్చు, ప్లాట్యూ అయి ఉండొచ్చు, మేబీ వ్యాలీ అయి కూడా ఉండొచ్చు. సో వాట్ ఇట్ టు అండర్స్టాండ్, ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ కంటిన్యూస్లీ ఏమవుతున్నాయి, ల్యాండ్ ఫార్మ్స్ ఆర్ కంటిన్యూస్లీ కీప్ చేంజింగ్ డ్యూ టు వాట్ ప్రాసెస్, denudation. Very important. Landforms are continuously keep changing due to denudation. Okay, but denudation process is very slow. ఈ denudation process అనేది ఎలా ఉంటుంది, very slow. This denudation process is very slow. To observe this denudation process, it will take thousands of years. So ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఏమని చెప్పుకున్నాం. సో మనం క్వశ్చన్స్ కూడా కవర్ చేస్తున్నాం. ద స్ట్రక్చర్ ఆఫ్ ద మౌంటైన్స్ ప్లాట్యూస్, ద స్ట్రక్చర్ ఆఫ్ ద మౌంటైన్స్ ప్లాట్యూస్ కీప్ చేంజింగ్ అనుకున్నాం కదా. కీప్ చేంజింగ్ త్రూ, ఎలా జరుగుతుంది, త్రూ ఎరోషన్ కదా, ఎరోషన్ సైకిల్. సో ఇంతకుముందు మనం ఇక్కడ చెప్పుకున్నాం ఎరోషన్ సైకిల్. దీన్ని క్రమక్షయ చక్రం అంటారు. ఎరోషన్ సైకిల్ అంటే తెలుగులో క్రమక్షయ చక్రం అంటే కొండలు, గుట్టలు, పర్వతాలు, పీఠభూములు అనేటటువంటివి చేంజ్ అయినాయి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఈ కొండ గుట్ట కాస్త మెల్లమెల్లగా సైజ్ తగ్గుతుంది కదా. సో దేని వల్ల తగ్గింది, బికాస్ ఆఫ్ ది ఎరోషన్. దేని వల్ల తగ్గింది ఇది ఎరోషన్. ఎరోషన్ అంటే ఏంటిది, క్రమక్షయం. ఎరోషన్ అంటే ఏంటి, క్రమక్షయం. ఏ క్రమక్షయం, మృతికా క్రమక్షయం అంటారు. మృతికలు అంటే ఏంటిది, ల్యాండ్. మృతిక అంటే ల్యాండ్. సో ఈ ల్యాండ్ డిక్రీజ్ అవుతుంది, హై ఉన్న ల్యాండ్ కాస్త డిక్రీజ్ అవుతుంది. సో దీన్నే ఎరోషన్ సైకిల్, ఆర్ ఇట్ ఆల్సో కెన్ బి కాల్డ్ యాజ్ జియోమార్ఫిక్ సైకిల్. Geomorphic cycle. So what is the geomorphic cycle? And the same, the structure of the mountains plateaus keep changing through erosion cycle or geomorphic cycle. So what are the major components? Wind and water. దేని వల్ల చేంజ్ అవుతుంది, విండ్ అండ్ వాటర్. విండ్ వల్ల, వాటర్ వల్ల చేంజ్ అవుతుంది. సో దీన్ని జియోమార్ఫిక్ సైకిల్ ని తెలుగులో ఏమంటారు అంటే భూస్వరూప చక్రం. దీన్ని భూస్వరూప చక్రం. సో భూస్వరూప చక్రం అంటాం. సో ఇదండి భూస్వరూప చక్రం. మనం దీంట్లో ఏం నేర్చుకున్నామంటే హౌ ఎయిర్ అండ్ వాటర్ ట్రాన్స్ఫార్మ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ కదా. ఒక్కొక్కసారి అవి కొండ గుట్ట ప్రాంతాల్లో ఒకప్పుడు కొండ ఉంటే అది కొండ లేకుండా మొత్తం మార్చేయచ్చు కదా. సో హౌ ఎయిర్ అండ్ వాటర్ ట్రాన్స్ఫార్మ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండ గుట్టను మొత్తం అంతా మార్చేసాయి. సో హౌ దీస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద, ఒకసారి చూద్దాం హౌ రాక్స్ ఆర్ ఫార్మ్డ్. చూద్దాం ఒకసారి హౌ రాక్స్ ఆర్ ఫార్మ్డ్. రాక్స్ ఎలా ఫామ్ అయ్యాయి, హౌ రాక్స్ ఆర్ ఫార్మ్డ్. బండలు ఎలా ఫామ్ అయ్యాయి, ఇంతకు ముందు లెసన్లో మనం చెప్పుకున్నాం. రాక్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ద వోల్కానిక్ ఎరప్షన్స్. వెన్ volcano erupt, so lava comes out and it pour lava, it cool down and it became stones కదా. ఇలా బండరాలుగా మారిపోతాయి. సో దీన్ని మనం ఏమన్నాం, ఇగ్నేయస్ రాక్స్ అన్నాం. మీ గ్రామాల చుట్టుపక్కన, మీ ఊళ్ళో చుట్టుపక్కన కొండనో గుట్టనో పెద్ద బండనో ఉంటుంది. అది ఎలా తయారైంది, అగ్నిపర్వతం లోపల నుంచి బయటికి వచ్చినటువంటి కొండ గుట్ట అది. ఓకే, అండ్ ఇలా మొత్తం ఈ లావా మొత్తం పోర ఇలా ల్యాండ్గా ఉంటుంది. దీన్ని ఏమన్నాం మనం, ఎక్స్ప్రెసివ్ ల్యాండ్ ఫామ్ అన్నాం.
ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్ అన్నాం. ఎక్స్ట్రసివ్ ల్యాండ్ ఫామ్ అంటే వీటిని బహిర్గమ నేలలు అంటారు, లేదా బహిర్గమ స్వరూపాలు అంటారు తెలుగులో. బహిర్గమ స్వరూపాలు ఇన్సైడ్ లోపలే ఉంటే, కొంచెం లావా బయటికి రాదనుకున్నాం మనం, లావా బయటికి రాకుండా లోపలే ఉంటుంది. ఈ లోపల ఉన్నదాన్ని మనం ఏమన్నాం? అంతర్గమ స్వరూపాలు అన్నాం. అంతర్గమ స్వరూపాలు అంటారు తెలుగులో, అంతర్గమ స్వరూపాలు. సో హౌ రాక్స్ ఆర్ ఫామ్, రాక్స్ ఎలా ఫామ్ అయ్యో తెలిసింది కదా. volcano when volcano erupt the when volcano erupt the lava come out and form igneous rocks. మీ ఊర్లలో మీ గుట్టల మీద ఉన్నటువంటి బండలు మొత్తం ఇగ్నేషియస్ రాక్స్, గుర్తుపెట్టుకోండి, ఇగ్నేషియస్ రాక్సే. సో దే ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద మోల్టన్ మెటీరియల్. ఇదంతా ఏంటిది? ఇదంతా కూడా మోల్టన్ మెటీరియల్. ఒకప్పుడు ఇదంతా కూడా రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ద మోల్టన్ మెటీరియల్. ఇదంతా కూడా మోల్టన్ మెటీరియల్ కదా. ఎక్కడి నుంచి వచ్చింది? కేమ్ ఫ్రమ్ మ్యాంటిల్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కేమ్ ఫ్రమ్ మ్యాంటిల్. మ్యాంటిల్ నుంచే కదా లావా వచ్చింది, కేమ్ ఫ్రమ్ మ్యాంటిల్. సో దీస్ రాక్స్ ఓవర్ ద మిలియన్ ఇయర్స్. మరి ఈ పెద్ద పెద్ద కొండ ఉంది, గుట్ట ఉంది, ఈ గుట్ట మీద ఎక్కువ ఏముంటాయి? బండలే ఉంటాయి. ఇలా కొండలు గుట్టల మీద మొత్తం ఉండేది బండలు. సో దీస్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఓవర్ ద మిలియన్ ఇయర్స్ అండ్ దీస్ ఆర్ ఫార్మ్డ్ యాజ్ ద మౌంటైన్స్ అండ్ దీస్ ఆర్ ఆల్సో ఫార్మ్డ్ యాజ్ దీస్ ఆర్ షేప్డ్ ఇన్ టు వ్యాలీస్. ఇవి కాస్త ఏమైంది? షేప్డ్ ఇన్ టు వ్యాలీస్గా మారాయి. ఇదే కొండ వ్యాలీస్గా మారింది, వ్యాలీస్. అండ్ ఇట్ ఆల్సో చేంజ్డ్ యాజ్ ప్లేన్స్ ఆఫ్ లూజ్ సాయిల్. ఇవే ఇక్కడ ఉన్నటువంటి బండలు మొత్తం పోయిన తర్వాత మీద ఉన్నటువంటి డస్ట్ క్లే కాస్త ఏమైంది? ఒక ప్లేన్ ఆఫ్ లూజ్ సాయిల్గా మారింది, అండ్ ఆల్సో ఈ కొండ గుట్ట ఉంది కదా, దీన్ని రివర్ కట్ చేసింది. ద రివర్ కట్స్, దీని రివర్ ఇక్కడ నుంచి వెళ్తుంది, చిన్న చిన్న రివర్ వెళ్ళేసరికి ఇది కాస్త ఏమైంది? రివర్ వ్యాలీగా ఫామ్ అయింది. ఓకే, రివర్ వ్యాలీస్. సో రివర్ వ్యాలీస్ అండ్ మౌంటైన్స్ కట్ ఇంటూ రివర్ వ్యాలీస్, కట్ ఇంటూ మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్. సో ఇప్పుడు ఇది కొండ అనుకున్నాం. ఈ కొండ ఇక్కడికి వెళ్ళి డిక్రీజ్ అయిపోతే ఇలా ఉంటుంది, దీన్ని ఏమంటాం? ప్లాట్యూ అంటాం కదా. సో దీస్ రాక్స్ ఆర్ ఓవర్ ద మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. దీస్ రాక్స్ ఆర్ షేప్డ్ ఇంటూ వ్యాలీస్, షేప్డ్ ఇంటూ ప్లేన్స్ ఆఫ్ లూజ్ సాయిల్. రివర్ వ్యాలీస్ కట్ ఇంటూ మౌంటైన్స్, రివర్ వ్యాలీస్ కట్ ఇంటూ మౌంటైన్స్, రివర్ వ్యాలీస్ కట్ ఇంటూ మౌంటైన్స్ అండ్ ప్లాట్యూస్. ఇలా మారాయి. ఓకే, అంటే భూమి లోపల నుంచి వచ్చినటువంటి లావా కొండలుగా మారిన తర్వాత, భూమి లోపల నుంచి వచ్చినటువంటి లావా కొండలుగా గుట్టలుగా మారిన తర్వాత మిలియన్ ఇయర్స్ టైంలో ఏం జరిగింది? ఇట్ వాజ్ షేప్డ్ ఇన్ టు వ్యాలీ. ఇదే కొండ వ్యాలీలా మారింది, ఇదే కొండ ప్లేన్గా మారింది. లూజ్ సాయిల్ వచ్చేసింది, ఇక్కడ నుంచి మట్టి కాస్త వచ్చేసింది. అండ్ రివర్ కట్ వ్యాలీస్, రివర్ కట్ చేసింది. ఇక్కడ రివర్ ఉంది కదా, బ్లూ కలర్ రివర్ కట్ వ్యాలీగా మారింది. ఓకే, అండ్ దిస్ ఆల్సో ఫార్మ్డ్ యాజ్ ఎ ప్లాట్యూ. చెప్పిన కదా, ఇప్పుడు ఇది కొండ అనుకుందాం, ఈ హైట్ డిక్రీజ్ అయిపోయింది. దీనంతా కూడా డ్యూ టు ద విండ్ అండ్ వాటర్ ద హైట్ ఈస్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్. ఇలా అయిపోయింది ఇప్పుడు. సో ప్రజెంట్ కండిషన్, దీన్ని ఏమంటాం మనం? ప్లాట్యూ అంటాం. సో దిస్ ఈస్ ద డెన్యుడేషన్. దీన్ని మనం డెన్యుడేషన్ అంటున్నాం. సో నెక్స్ట్ మనం హౌ దిస్ అకర్స్. యాక్చువల్లీ ఇదంతా ఎలా జరుగుతుంది సార్? ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది? అండ్ వీ నీడ్ టు బి లెర్న్ అబౌట్ దీస్ 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. దీని గురించి చాలా డీప్గా నేర్చుకోవాలి. బికాస్ వీ నీడ్ టు బి అండర్స్టాండ్ వాట్ ఈస్ వెదరింగ్, వాట్ ఈస్ ఎరోషన్, వాట్ ఈస్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ వాట్ ఈస్ డిపాజిషన్. మీకు అర్థమైంది ఇప్పటికే మీకు ఎరోషన్ అంటే తెలిసింది, ట్రాన్స్పోర్టేషన్ అంటే తెలిసింది, డిపాజిషన్ అంటే తెలిసింది. బట్ తెలవాల్సింది ఇంకొంచెం డెప్త్గా వెదరింగ్, ఎరోషన్, ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో హోప్ యూ అండర్స్టాండ్. క్లాస్ మీకు బాగా అర్థమైందని ఆశిస్తూ అందరికీ సెలవు. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.